ఎస్ సార్, విద్యుత్ ఒప్పందాలపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని అటు మంత్రి గొట్టిపాటి రవికుమార్ అంటున్నారు. యాక్సిస్ గ్రూప్ ఎనర్జీకి ₹5.12 జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే తాము దాన్ని రద్దు చేసి పీక్ అవర్స్లో కూడా ₹4.60కే విద్యుత్ సరఫరా ఒప్పందం చేసుకున్నామని చెప్తున్నారు. విద్యుత్ శాఖను ఆదాయ వనరుగా మార్చుకున్నటువంటి జగన్ ప్రభుత్వం కావాలనే కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేశారని గొట్టిపాటి విమర్శిస్తున్నారు. ఈ అంశంపై షార్ట్ డిబేట్. సార్, దామచర్ల శ్రీనివాసరావు గారు, ఇప్పుడు ఒకటి లెఫ్ట్ పార్టీస్ కానీ వైసీపీ కానీ మొదటి నుంచి కూడా ఈ విద్యుత్ విషయంలో మాత్రం ప్రభుత్వం అక్కడ వైసీపీ ప్రభుత్వం గతంలో కానీ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ ప్రజలతో దోబూచులాడుతున్నారు, ప్రజలకు నష్టం చేకూర్చే విధంగానే ముందుకు వెళుతున్నారు. ఈ విద్యుత్ కంపెనీలకు లాభాలు చేకూర్చే విధానమే ఎవరైనా అవలంబిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగాను, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగాను వీరి యొక్క మాటలు కానీ వీరి యొక్క వ్యవహార శైలి కానీ ఉంటుందనేది విమర్శలు. ఇప్పుడు ఏదైతే ఈ యాక్సెస్ రెన్యూబుల్ ఎనర్జీ అనే దానితో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ₹4.60 పర్ యూనిట్. మరి వైసీపీ క్వశ్చన్ చేస్తుంది, ఈవెన్ మేము కూడా గతంలో సెకీతో ఒప్పందం ద్వారా ₹2.50కే మరి ఒప్పందం కుదుర్చుకున్నప్పుడే అన్ని విమర్శలు చేసినప్పుడు ₹4.60కి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడాన్ని ఏమనాలి అని ఇప్పుడు వైసీపీ క్వశ్చన్ చేస్తుంది. అఫ్కోర్స్ పట్టాభి గారు ఒక 3-4 డేస్ బ్యాక్ ఆయన ప్రెజెంటేషన్ ఇచ్చాడు. మరి దీనికి సూటిగా మీరేం సమాధానం చెప్తారు? వైసీపీ ప్రభుత్వంలో అన్ని అవకతవకలు జరిగినాయి అనేది అనుమానమే లేదు సార్. ఇప్పుడు మనకి ఆస్ట్రేలియా నుంచి బొగ్గు తీసుకొచ్చిన దాంట్లో ఎక్సెస్ పెట్టుకున్నాం, టన్నుకి 18,000. ఇక్కడ మనకు దొరుకుతుంది తక్కువగా ఉంటే తెలంగాణలో దొరికే చోట కావచ్చు, ఎక్కడైనా సరే మనకు బొగ్గు గనులు విపరీతంగా అనర్హులు ఉన్నాయి భారతదేశంలో. ఇతర దేశాల నుంచి తక్కువ తెచ్చుకోవాలా, క్వాలిటీ తెచ్చుకోవాలా, కానీ ఎక్కువ రేట్లు పెట్టి మనం బొగ్గు కొనుగోలు చేసి ఉత్పత్తి వ్యయాన్ని పెంచుకొని చాలా నష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో తక్కువ చివరికి రాను ఏం జరిగింది, మొదట్లో నుంచి చివరికి వచ్చేసరికి ఏజర్ ఛార్జెస్ అని 2022లో బిల్లులు, 23లో ఛార్జెస్ అని ఇవాళ కుటుంబ సభ్యులు అంటే ఇళ్లకి వాడుకునే కరెంట్ దగ్గర నుంచి ఇవాళ మొత్తం మీద చూస్తే 9 రకాల ఛార్జెస్ వస్తున్నాయండి. దాంట్లో వైసీపీ కొత్తగా ప్రవేశపెట్టారు. గతంలో టీడీపీ హయాంలో ఎప్పుడు కూడా 14-19 పీరియడ్లు ఎప్పుడు లేవు. తర్వాత చూడండి, మీరు బిల్స్ కావాలంటే వాళ్ళు కొత్తగా తీసుకొచ్చి ఏమంటే మీరు ఆ 36 నెలలు 3 సంవత్సరాల్లో వాడుకున్నట్టు దాని మీద మేము తక్కువ ఆ రోజు మీ దగ్గర కలెక్ట్ చేశాము బిల్లుల్ని యూనిట్కి. ఎందుకు బొగ్గు ఎక్కువ పెట్టుకున్నారు వీళ్ళు, దాంట్లో ఎంత స్కామ్ జరిగిందో తెలియదు. దాని ద్వారా ఇవి ఈ రోజు కూడా ఆ బిల్లుల్లో ఫిబ్రవరి 2022, మార్చి 2022 ఈ విధంగా బిల్లులు జనరేట్ చేసి పంపిస్తా ఉన్నారు. మేము కూడా మా విద్యుత్ శాఖ మంత్రి గారిని అడుగుతా ఉన్నాం, అవకాశం ఉన్న మేరకి హౌస్ హోల్డ్ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తగ్గించండి ఆ పాతయి. కానీ ఆ లాసులు వచ్చినాయి, గవర్నమెంట్ స్కీమ్ పెట్టింది. ఆ రోజు ఐఏఎస్ అధికారులు కావచ్చు, కన్సర్న్ కమిషనర్స్ కావచ్చు సైన్ చేశారు. దాని మీద తీసేయడానికి వీలు పట్టలేదు అనేది ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్యులు చెబుతుంది. కాబట్టి రాబోయే కాలంలో ఇప్పుడు మన ప్రధానమంత్రి మోడీ గారు మంచి సందేశాన్ని ఇచ్చారు. సూర్య గారు అందరూ కూడా ఈ యొక్క అనేక రకాల కంపెనీలు ఇవాళ ప్యానల్స్ తయారు చేస్తూ ఉన్నాయి, సబ్సిడీస్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి. ఒక్కొక్క మనం 3 kV వరకు ఇంటికి వాడేదాన్ని బట్టి 1 kV, 2 kV, 3 kV, 5 kV ఎంతైనా పెట్టుకోవచ్చు. 3 kV పెట్టుకుంటే ₹78,000 సబ్సిడీ ఇమీడియట్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇమీడియట్గా అకౌంట్లోకి జమ చేస్తూ ఉంది. మనం ఏదైతే అప్లికేషన్ పెట్టి అప్రూవ్ అయితే విత్-ఇన్ 1 వీక్ లోపు అప్రూవల్ అయ్యి మనకు సబ్సిడీ అకౌంట్ పడతా ఉంది. ఇక అసత్య ప్రచారాలకి మారు పేరే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. సోషల్ మీడియా కావచ్చు, అనేక రకాలు కావచ్చు, వాళ్ళు లేనిపోని ఉత్తమాటలు చెప్పి జనాల్ని గారడీ విద్యల ద్వారా, గారడీ మాటల ద్వారా జనాన్ని ఒప్పించేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు చూశారు అనేక రకాల హెలికాప్టర్ చూడండి, కడప జిల్లా అనంతపురం వస్తే హెలికాప్టర్ మీద వాళ్లే చేసుకొని ఈ రోజుకి పైలట్ అటెండ్ కావట్లా, వాళ్లే చేస్తారు కావాలని. అంటే ఇటువంటి ఎన్నో చేస్తూ ఉన్నారు. ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే ఎట్టి పరిస్థితిలో వాళ్ళు ₹5.12 చేసుకున్న దానికంటే ₹4.60 చేసుకున్న ఒప్పందం
చాలా తక్కువ, దగ్గర దగ్గర 52 పైసలకు పర్ యూనిట్కి తక్కువ చేసుకుంటే మరి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు యాక్సిస్ ఎనర్జీకి చేసుకుంది 5-12కి, అది ఎక్కువ ఇది ఎక్కువ. అదేవిధంగా నిరంతరంగా ఈరోజు నిరంతరాయంగా పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, వ్యవసాయ వాళ్ళకు కావచ్చు, ఇళ్లకు కావచ్చు, ఎటువంటి ఆటంకం లేకుండా 24 అవర్స్ విద్యుత్ సరఫరా, నాణ్యమైన విద్యుత్తుని ఇస్తా ఉన్నాం. ఈ సమ్మర్లో ఏదో కొన్ని గ్రామాల్లో, అది కూడా ఈ సమ్మర్లో అనుకోకుండా కూడా గాలివానలు ఎక్కువ రావడం వల్ల మొన్న ఒక వారం క్రితం చూసాం, విపరీతమైన గాలి దుమారాలు వచ్చి అక్కడక్కడ అయిపోయిన ట్రాన్స్ఫార్మర్ల దగ్గర కావచ్చు, అవి సహజంగా జరుగుతూ ఉన్నాయండి. మళ్ళీ ఇమీడియట్గా చేయటం అంటే ఏం లేదు సార్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అనేక రంగాలు, అన్ని రంగాల్లో అన్ని కాడికి దోచుకొని దాపెట్టుకున్నారు. ఎవరెవరు ఎక్కడ దాపెట్టుకున్నారో అన్ని కూడా బయటికి తీసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. 1 by 1 బయటకు వస్తూ ఉన్నాయి. లెక్కర్ స్కామ్ కావచ్చు, పవర్ స్కామ్ కావచ్చు, అన్నీ వస్తాయి. కానీ ఇప్పుడే వచ్చాం, కుర్చీలో కూర్చున్నాం, జరుగుతూ ఉంది. జరుగుతున్న క్రమంలో 1 by 1 బయటికి ఈ ప్రభుత్వంలో అలసత్వత లేదు. కొంతమంది ఏదో ఒక రకంగా ఎక్కడైనా సరే ఉద్యోగస్తులు పనిచేయాల్సిందే, ఆ ప్రభుత్వంలో ఉంటారు, ఈ ప్రభుత్వంలో ఉంటారు. కొంతమంది ఈ రోజు కూడా నేను పదే అంటా ఉన్నాం, కొంతమంది ప్రభుత్వంలో అనేక రకాలైనటువంటి అధికారులు ముందే సమాచారాన్ని చేరవేస్తా ఉన్నారు. అది కంట్రోల్ చేయడం అనేది అసాధ్యమైనటువంటి పనిగా వస్తూ ఉంది. చిన్న అధికారులు, పై అధికారులు అవి జరుగుతున్నాయి. అవి కూడా వాళ్ళకి విఘ్నతకి వదిలేస్తా ఉన్నాం. ఇప్పుడు చూడండి, మీరు ఎప్పుడు తీసుకున్నా వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో శ్రీలక్ష్మి చేయగలడం, ఐఏఎస్ అధికారులు అప్పుడు వెళ్తే ఈరోజు ఐపీఎస్ అధికారులు, ఈ రోజు కూడా బెయిల్ రాని పరిస్థితుల్లో ఒక రామాయణ గారు ఉన్నారంటే ఆలోచించండి. పిఎస్ఆర్ రామాయణ గారు ఎటువంటి, మనకి తెలుగుదేశం పార్టీలో ఎంత మంచి అధికారిగా పేరుంది, ఇవాళ దిక్కుజోసిన పరిస్థితిలో ఉన్నాడు. అయ్యో రామా, నేను బయటకు వస్తే చాలు, నా జీవితంలో ఎటువంటి తప్పు చేశాననే పరిస్థితిలో ఉన్నాడు. అదేవిధంగా ధనంజయ రెడ్డి గారు, ఇందాక మా లక్ష్మారెడ్డి గారు చెప్పినట్టుగా మంచి పేరు, విజయనగరం కలెక్టర్గా చేశాడు, అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిషనర్గా చేశాడు. మంచి పేరు ఉన్నటువంటి ధనంజయ రెడ్డి గారిని కూడా వీళ్ళు మౌల్డ్ చేశారు. ఏ విధంగా చేస్తే వాళ్ళకు ఉపయోగపడేగా మలుచుకున్నాడు ఆయన. ఆ మైండ్ లో నుంచి, దాంట్లో నుంచి బయటికి నన్ను మిస్మరైజ్ చేస్తున్నారు శ్రీనివాసరావు గారు. ప్రభుత్వ అధికారులు శ్రీనివాసరావు గారు, మీరు మరీ అంత జాలి చూపించాల్సిన అవసరం లేదు. మౌల్డ్ చేస్తే మౌల్డ్ అయిపోవడానికి, మౌల్డ్ చేస్తే మౌల్డ్ అవ్వడానికి వాళ్ళు ఏం చిన్నపిల్లలు కాదు. వాళ్ళు మనందరికన్నా చాలా పెద్ద చదువులు చదివారు. ఐఏఎస్ ఐపీఎస్ అంటే చాలా తెలివిగల వాళ్ళు. అవకాశం కోసం చూస్తున్నట్టున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కన్ఫర్డ్ ఐఏఎస్ ఇవ్వడం ద్వారా మౌల్డ్ చేశాడని మీరు అంటున్నారు. వాళ్ళు ఒక రోజు కాబట్టి ఇంకో రోజు అయినా మౌల్డ్ అవుతారు. అంతకుముందు కూడా మౌల్డ్ అయ్యే ఉంటారు. ఇంకోటి, మీరు అన్నట్టుగా పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి మీ గవర్నమెంట్ హయాంలో కూడా ఏం క్లీన్ చిట్ ఏం లేదు. మీరు అలా భావించారు అంతేగాని ఆయన ఆ నెపంతో అమాయకులను కూడా ఎన్కౌంటర్ చేశారని చెప్పేసి ఒక చరిత్ర ఉంది. అలాగే లేడీస్ పట్ల ఆయనకు ఉన్నటువంటి ఘన చరిత్ర అందరూ చెప్తానే ఉన్నారు. నాకు తెలియదు కానీ పుంకానుగా ఇదే డిబేట్లో 1 by 1. కాబట్టి మీకేమైనా సాఫ్ట్ కార్నర్ ఉంటే ఉండొచ్చు. ఇంకోటి, వాళ్ళేమి చిన్న చిత్తుకు వాళ్ళేం కాదు. కాబట్టి రైట్, అదే కాబట్టి ఏంటంటే వాళ్ళేమో అమాయకులు కాదు, పత్తిత్తులేం కాదు సార్. సైదా గారు, ఒకటి ఇక్కడ మనం సబ్జెక్ట్కి వచ్చేద్దాం. ఇక్కడ ఆరోపణ ఏంటంటే సెకి ₹2.50 అంటేనే గగ్గోలు పెట్టారు కదా మా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దానికి. అందుకనే ఆ రోజు అప్పుడు ఆయన మీడియా ముందుకు వచ్చారు. అసలు నేను చేసిన ఈ పనికి 1750 కోట్ల రూపాయలు నాకు రావటం ఏంటి, పేరు కూడా గుర్తు రాకుండా ఎవరో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంట అదేదని ఏదో అంటూ ఆయన మాట్లాడారు. ఏది నాకు రావటం ఏంటి, అసలు నేను ఈ అదానీతో సెకీ ద్వారా ₹2.50కి నేను ఒప్పందం చేసుకున్నందుకు, నేను మేలు చేసినందుకు అయితే గీతే ఒక అవార్డు ఇవ్వాలి, సన్మానం చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. మరి దానికి తగ్గట్టుగానే మీరు ఈరోజేమో మీరంటే ఇన్ ద సెన్స్ కూటమి గవర్నమెంట్ ₹4.60కి ఈ యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీతో ఒప్పందం. మరి ఇదేంటి, ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి, అదేమో సోలార్ ఎనర్జీ, అది కూడా వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవాలి అట. ఇది అట్లా కాదు, మనకి నిరంతరాయంగా విద్యుత్ కంటిన్యూ అవ్వాలంటే ఒక్క సోలార్ ఎనర్జీ ఒక రకమైన ఒక సోర్స్ మీద ఆధారపడి ఉండకూడదు, పలు రకాల సోర్సెస్. దానిలో భాగంగానే గత వైసీపీ ప్రభుత్వంలోనే 2022 ప్రాంతంలోనే ఈ పర్టిక్యులర్ యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీతో ఒప్పందంలోకి వెళ్ళింది. అది కూడా ఎప్పుడు వెళ్ళింది, వీరు అధికారంలోకి రాగానే అప్పట్లో ఉన్నటువంటి పవర్
పర్చేజ్ అగ్రిమెంట్స్ పీపీఎల్ అన్నింటినీ కూడా రద్దు చేసి ఒక జీవో ఇవ్వడం ద్వారా అది కేంద్ర ప్రభుత్వం అలాగే ఆ పర్టికులర్ విద్యుత్ సంస్థలు కూడా కోర్టుకు వెళ్ళటం, కేంద్ర ప్రభుత్వం ఇలాంటి కుదరదని చెప్పటం, అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు రావడం, ఈవెన్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధి కన్సర్న్ మినిస్టర్ అక్కడ స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఆ సంస్థలు ప్రశ్నించడం, మీ దేశంలో పలానా ఒక పర్టికులర్ రాష్ట్రంలో ఎటువంటి కారణాలు లేకుండా ఈ పీపీఎల్ని రద్దు చేయడం అనేది, దాని ద్వారా కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి అలాగే సంస్థలు కోర్టులకు వెళ్ళడం ద్వారా వెనక్కి తగ్గి మరో జీవో తీసుకొచ్చి ఆ గతంలో ఇచ్చినటువంటి జీవో ఏ అయితే ఒప్పందాలు ఉన్నాయో అవి ఫ్యూచర్లో రాబోయే ఒప్పందాలకు మాత్రమే వర్తిస్తాయని చెప్పేసి ఒక క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో వాళ్ళందరినీ కేసులు వెనక్కి తీసుకోమంటే హైకోర్టు కూడా ఆల్రెడీ గవర్నమెంట్ కూడా ఏపీ గవర్నమెంట్ మళ్ళీ పునరాలోచన చేసింది కాబట్టి అనుకున్నప్పుడు ఈ వన్ ఆఫ్ ది కంపెనీ ఏంటయ్యా అంటే ఈ యాక్సెస్ రెన్యూబుల్ ఎనర్జీ, దాంతో మళ్ళీ అదే వైసీపీ ప్రభుత్వం ₹5.12 పర్ యూనిట్ చొప్పున ఒప్పందం చేసుకుందని మొన్న పట్టాభిరామ్ గారు ఆయన ఏదో పట్టాభిరామ్ గారు టీడీపీ అని చెప్పేసి ఇక్కడ మనం కోట్ చేయాల్సిన అవసరం లేదు, అక్కడ ఆయన డాక్యుమెంటల్ ఎవిడెన్స్ చూపించాడు కాబట్టి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ విత్ జీవోస్ మనం ఫాలో అవ్వాలి కాబట్టి ఆ జీవోస్ ఎవరైనా కానీ పార్టీలకు అతీతంగా మనం చూడాల్సిందే కాబట్టి మరి ₹5.12 వైసీపీ ప్రభుత్వ హయాంలోనే చేసుకున్న ఒప్పందం ఇప్పుడు రద్దు చేసి ₹4.60 అదే సంస్థతో చేసుకున్నాము. ఇది ఎలా నష్టం చేకూర్చినట్లు అవుతుంది? యూనిట్కి 52 పైసలు మేము ఆదా చేసి దాదాపు కొన్ని కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకి ఆదా చేశామని చెప్పేసి కూటమి ప్రభుత్వం వాదన చేస్తుంది. కానీ ఇక్కడ వైసీపీ ఒకటే కాదు, లెఫ్ట్ పార్టీస్ ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శలు చేస్తుంది సెకీతో కుదిరిన ఒప్పందాన్ని దీన్ని కంపేర్ చేస్తూ. కానీ అన్ని రకాలైనటువంటి విద్యుత్ యొక్క ఒప్పందాలు ఒకటే కాదు, సౌర విద్యుత్ వేరు, పవన విద్యుత్ వేరు, అలాగే ఈ రకమైనటువంటి బొగ్గు ద్వారా వచ్చేటటువంటి విద్యుత్ వేరు. దాదాపుగా ₹9 నుంచి ₹11 పర్ యూనిట్ కూడా కొన్నటువంటి పరిస్థితులు గత ప్రభుత్వ హయాంలో చూసామంటున్నారు. ఎలా చూడాలి సార్? సురేష్ గారు, గత ప్రభుత్వం మనం చూసాం సెకీ ఒప్పందం మీద పెద్ద ఎత్తున మరి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఇది ఒక అంతర్జాతీయంగా కూడా చర్చ జరిగినటువంటి విషయం మనం చూసాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ యొక్క విద్యుత్ శాఖ మంత్రి ప్రకాశం జిల్లా చెందినటువంటి గుర్తుపాటి మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కూడా తెలియకుండా అధికారులే రాత్రికి రాత్రి ఆ ఫైల్ నడిపి 1750 కోట్లు అదానీ సంస్థ నుంచి లంచాలు తీసుకొని 25 సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రజల మీద ₹1,00,000 కోట్ల అదనం భారం మోపే విధంగా ఆ రోజు సెకీ ఒప్పందం జరిగింది అనేది పెద్ద చర్చనీయాంశమైంది. దాన్ని అనేక పత్రికలు కూడా బయటపెట్టినటువంటి విషయం మనం చూసాం. ఆ రోజు చంద్రబాబు గారు కూడా మంత్రివర్గ సమావేశంలో మనకి జగన్మోహన్ రెడ్డి లడ్డులాగా దొరికాడు, ఇంక చూద్దాం ఇతర సంగతి అని చెప్పి ఆయన కూడా కేబినెట్ సాక్షిగా మాట్లాడినటువంటి విషయం మనం చూసాం. తీరా ఏమైంది? దానికి అతి లేదు గతి లేదు. అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి మీరు చెప్పినటువంటి మీ కామెంట్స్ చెప్పినట్టుగా నేను ఘనకార్యం చేశాను, నాకు సన్మానాలు చేయండి, ఏదైనా ఉంటే ప్రైజ్ ఇవ్వండి, గిఫ్ట్ ఇవ్వండి అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి తీరు కూడా మనం చూసాం. అయితే ఈరోజు మనం చూసినట్లుగా యాక్సెస్ గ్రీన్ ఫీల్డ్ ఎనర్జీ సంబంధించి ఒప్పందాలు కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లా పర్యటనలో మాట్లాడుతూ మేము విద్యుత్ ఛార్జీలు పెంచబోము, ఇది జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ చేసినటువంటి దుష్ప్రచారం. వాళ్ళు యాక్సెస్ గ్రీన్ ఫీల్డ్ ఎనర్జీ నుంచి ఒక యూనిట్ వచ్చేసి ₹5.20 అయితే మేము ₹4.60 కొంటున్నాం, అది క్యాన్సిల్ చేసి అని చెప్పి కూడా ఆయన మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వైసీపీ మాటలను నమ్మొద్దు, వాళ్ళంతా దుష్ప్రచారం చేస్తారని చెప్పి కూడా ఆయన మాట్లాడటం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే గత ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాలని మీరు రద్దు చేయకుండా ఈ రాష్ట్ర ప్రజల మీద 25 సంవత్సరాల పాటు ₹1,00,000 కోట్ల మీరు అదనపు భారం మోపి ఆ రోజు ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు, మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచాం, ఇంకా తగ్గిస్తామని చెప్పి మీరు గొప్ప గొప్ప మాటలు మాట్లాడి ఆ రోజు బాధుడే బాధుడు అని చెప్పి మీరు ఎన్నికల ప్రచారం చేసి
అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి పనులు చేస్తూ ఉంటే మీ వినటువంటి నమ్మకం పోతాం. ఎన్డీఏ కూటమికి ఈ రాష్ట్ర ప్రజలు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకం ఒమ్మయ్యేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే మీరు మోడీతోటి అంటకాగుతూ పెద్దన్న ఏం చెప్తే అది, మోడీ అదాని భాయి కాబట్టి వాళ్ళిద్దరూ వ్యాపార భాగస్వామ్యులు కాబట్టి వాళ్ళు మోడీ అదాని వెనక ఉన్నాడు కాబట్టి ఆయన ఏ ఒప్పందం చేయమంటే ఆ ఒప్పందం చేయడానికి రెడీ. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం అమెరికాలో ఈ యొక్క అదాని మీద పెట్టినటువంటి ఒక వ్యవస్థ ఏదైతే ఆ జ్యుడిషియల్ వ్యవస్థ ఉందో, ఈ అమెరికాకి ఈయన పోకముందే, ఎవరు మన మోడీ బడేబాయ్ పోకముందే ఆ వ్యవస్థనే రద్దు చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు కొనసాగితే ఇంక ఏ చర్యలు తీసుకుంటుంది ఈ ప్రభుత్వం? ఎంతవరకు ప్రజల మీద భారం మోపడం తప్ప, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల మీద ఈ యొక్క భారం మోపడం తప్ప ఎందుకంటే జరిగేదేముంది? ఏమన్నారు మీరు? ఈ యొక్క మేము ఒప్పుకోము, మేము స్మార్ట్ మీటర్లు పెడితే వాటిని పగలగొడతామని మీరు చెప్పారు అసెంబ్లీ సాక్షిగా. ఏమైంది? ఇప్పుడు స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నారు. దాని గురించి మీరు ఎందుకు స్మార్ట్ మీటర్లు మీరు రద్దు చేయరు? ఈరోజు అడుగుతా ఉన్నారు రైతులు వ్యవసాయ పంపు సెట్లు కూడా మీరు స్మార్ట్ మీటర్లు బిగించే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. ఏమనుకోవాలి మిమ్మల్ని? ఎందుకంటే ప్రజలు అమాయకులు కాదు, మీ విధానాలని గమనిస్తా ఉన్నారు. ప్రజలు రానున్న రోజుల్లో మీ యొక్క విధానాలని గమనిస్తూ సరైనటువంటి పరిస్థితుల్లో కర్రుగాల్చి వాత పెట్టే రోజులు కూడా ముందున్నాయి. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ ఒక రాష్ట్ర రాజ్యం నడిచింది, మీరేదో ఉద్ధరిస్తారని చెప్పి కోట్లేసి గెలిపిస్తే మీరు కూడా ఇదే విధంగా చేస్తే ఏమనుకోవాలా? ఈరోజు ఏదో కొన్ని మాటలు చెప్తా ఉన్నారు, మీరు ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఈ ఎల్లకాలం మీ ఆటలు సాగవు. ముందు ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒప్పందాలని రద్దు దమ్ము ధైర్యం మీకుందా? ఈ యొక్క 25 సంవత్సరాల పాటు ఈ 1,00,000 కోట్ల రూపాయలు మరి ఈ రాష్ట్ర ప్రజల మీద. ఓకే సైదా గారు, కొద్దిగా మీ లైన్ కూడా డిస్టర్బెన్స్ ఉంది. ఒప్పందాన్ని రద్దు చేసేటువంటి ధైర్యం. యువర్ పాయింట్ టేకెన్. yes సైదా గారు, యువర్ పాయింట్ టేకెన్ సార్. మనకి ఎక్కువ సమయం కూడా లేదు, షార్ట్ ఆఫ్ టైం. వినిపిస్తుందా సురేష్ గారు? వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, లైన్ కూడా డిస్టర్బెన్స్ ఉంది, మనకి టైం కూడా ఎక్కువ లేదు. యువర్ పాయింట్ హ్యాస్ బీన్ టేకెన్, నో వరీస్ సార్. చెప్తున్నానంటే వాయిస్ బ్రేక్ అవుతుంది. గారు చెప్పినట్లుగా మీరు ఒకటి ముందు మీ విధాన నిర్ణయాలు ఏందో ప్రజలకు చెప్పండి. ప్రజల మీద అదనపు భారం మోపేటువంటి పరిస్థితి తీసుకురావద్దు. సెక్యూతో తీసుకున్నటువంటి ఒప్పందాన్ని మీరు రద్దు చేయించండి. ఈ రాష్ట్ర ప్రజల మీద 5 కోట్ల ప్రజల మీద అదనపు భారం పడకుండా 1,00,000 కోట్ల రూపాయలు 25 సంవత్సరాల్లో అదనపు భారం పడకుండా మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. లక్ష్మణ్ రెడ్డి గారు, ఎవరి వాదన ఇక్కడ నమ్మాలి సార్? ఈ పర్టికులర్ యాక్సిస్ తో ఉన్నటువంటి ఒప్పందం ద్వారా మేమేమో 52 పైసలు తగ్గించామని వీరు చెప్తున్నారు, మరి అక్కడేమో ఫిగర్లతో సహా వాళ్ళు చెప్తున్నారు మీ ప్రభుత్వ హయాంలో చేసుకున్న ఒప్పందం అని చెప్పేసి. మీ అబ్జర్వేషన్ సార్? అంటే భారతదేశంలో అధికార పార్టీలకి అవినీతి కేంద్రాలుగా విద్యుత్ ఒప్పందాలు కొనసాగుతూ ఉంటాయి. 1 పైసా తేడా వస్తే 20 సంవత్సరాల లోపు కొన్ని 100 కోట్లు తేడా వస్తుంది. గతంలో సెకీ ఒప్పందం ₹2.49 తీసుకుంటే దాంట్లో కొన్ని 1000 కోట్లు 20 సంవత్సరాల 1,00,000 కోట్లు తేడా వస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన టీడీపీ అధికారం రాగానే మనం ఈ ఒప్పందాన్ని కొనసాగించాలి, లేకపోతే పారిశ్రామికవేత్తల్లో నమ్మకం పోతుంది, మన పట్ల పెనాల్టీ ఎక్కువ కట్టాల్సి వస్తుంది అని చెప్పడం జరిగింది. పెనాల్టీ కడితే మహా అయితే 2,000 కోట్లు 3,000 కోట్లు కడతాం. కానీ 20 సంవత్సరాల మీద కొన్ని 1000 కోట్లు ఈ రాష్ట్ర ప్రజలు కోల్పోతారు. కానీ అదాని మీద చర్య తీసుకోవడానికి ఏమాత్రం భయపడుతున్న పరిస్థితి. అదాని మీద చర్య తీసుకుంటే మోడీ మీద చర్య తీసుకున్నట్టే అవుతుందండి. రెండవది, ఇప్పుడు ఈ ₹4.60 అనేది వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ వీటన్నీ ఇస్తాము పీక్ టైంలో, అంటే రాత్రి 7-10 మధ్య కానీ అలాంటి పీక్ టైంలో కూడా కరెంట్ ఇస్తాము,
కాబట్టి ₹4.60 న్యాయమైందని అనే విషయం చెప్తున్నారు. కానీ పీక్ టైం ఎంత ఉంటుంది? 3 గంటలు ఉంటుంది. పీక్ టైం కాంతి ఎంత ఉంటుంది? 21 గంటలు ఉంటాయి. అంటే 21 గంటలకి ఇచ్చే విద్యుత్తుకి ₹4.60 పే చేయాలి. ఈ 3 గంటలకి ఇచ్చే విద్యుత్తుకి ₹4.60 పే చేయాలి. మరోవైపున సెకీ లాంటి ఒప్పందంలో ఈ 3 గంటలు పవన్ మిగతా 21 గంటలు ₹2.40 ఇస్తున్నాడు. అంటే ఈ పీక్ టైంలో కూడా ఇవ్వగలుగుతాము, స్టోరేజ్ చేసిన ఎలక్ట్రిసిటీ ఇస్తామనే పేరుతో 3 గంటలు అలాంటి రేటు తీసుకొని మిగతా 20 గంటలు అదే రేటుతోనే కొనసాగిస్తున్న పరిస్థితి దారుణం. నువ్వు నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధి చేయాలంటే ఆ పీక్ టైం మాత్రమే కొనుక్కో. పీక్ టైం మాత్రమే 4.60 మిగతా టైంలో ₹2.20 ₹2.30 ఇస్తే ప్రజలు నష్టపోరు. కానీ దానికి భిన్నంగా ఇస్తే ఇది కూడా మరొక అవినీతి ఒప్పందంగానే మారుతుంది. కరెక్ట్ సార్, రైట్లీ సార్. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ముఖ్యమైన అధికారి, ఒక IAS లో సీనియర్ అధికారి, సార్ మనం ప్రతి ఇంటి మీద సోలార్ పెడదాము, ప్రతి పంపుకి సోలార్ ఇద్దాము, ప్రతి వ్యాపార సంస్థకి సోలార్ ఇద్దాము, ప్రతి ఇండస్ట్రీకి సోలార్ ఇద్దాము, చాలా బాగుంటుందని చెప్తే ఆయన వెంటనే ఏమన్నాడు తెలుసా? మనకేంటండి, మనకేం ఉపయోగం? వాళ్ళ ఇంటికి సోలార్ ఇస్తాం, వాళ్ళు పెట్టుకుంటాడు, మనకేంటి? మనకేంటి అనేది అర్థం ఏంటంటే మనం ఒకరికి 10,000 ఎకరాలు ఇచ్చి అందులో ఒక 50,000 కోట్ల రూపాయల విద్యుత్ ఒప్పందం చేసుకొని వాడు అక్కడి నుంచి సోలార్ ఇస్తే ఆ సోలార్ ట్రాన్స్మిషన్ లాస్ లో 20% నుంచి 30% ట్రాన్స్మిషన్ లాస్ ఉంటుంది. అదే ఎవరింటి మీద వాడు సోలార్ పెట్టుకుంటే ట్రాన్స్మిషన్ లాస్ ఉండదు. ఆ ఇంట్లో ఉత్పత్తి అయిన కరెంట్ ఆ ఇంట్లో వాడుకుంటాడు. ఈ రోజు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ రోజు కూడా ఈ ఒప్పందాల ద్వారా ఎక్కడో వాడు తయారు చేస్తాడు, ఎక్కడికో తీసుకురావాలి, చాలా ట్రాన్స్మిషన్ లాస్ వస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ స్మార్ట్ మీటర్లు 7,000-8,000 రూపాయలకి ఇతర రాష్ట్రాల్లో ఉంటే 36,000 రూపాయలకి సిద్ధి స్థాయి దగ్గర అదాని దగ్గర కొన్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరే అదే రేటు మీరు కొంటా ఉన్నారు. ఆనాడు విమర్శించి హైకోర్టుకి వెళ్ళి పయ్యావుల కేశవ్ గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు హైకోర్టులో పిల్లు వేశారు. ఆ పిల్లు అలాగే కొనసాగుతూ ఉంది. కానీ వారు మాత్రం వాటి మీద చర్యలు తీసుకోలేదు, దానికి భిన్నంగా వ్యవహరించట్లేదు. సార్, మీరు చెప్తూనే నాకేంటి అంటే నాకు కామెడీ సినిమాలో డైలాగ్ గుర్తుంది. కోట శ్రీనివాసరావు నాకేంటి అంటుంటాడు కదా ఒక సినిమాలో. కాబట్టి ఏంటంటే ప్రభుత్వాలకి ఆ కామెడీ సినిమాలకు పెద్ద తేడా ఏం లేదనమాట. వీటన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో సినిమాలు నిర్మించారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ లక్ష్మణ్ రెడ్డి గారు, దామచర్ల శ్రీనివాసరావు గారు, అలాగే షేక్ సైదా గారు. ఇది వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.